అందుకని అదే వాక్యం గతంలో చదువుకున్నదే జ్ఞానిత. లోబడటం, ముఖ్యంగా లోబడటము అంటే ఏంటంటే దేవునికి లోబడాలి. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోండి, దేవునికి లోబడాలి. మరి యేసు జీవితంలో మనం చూసాం, దేవునికి లోబడి ఉన్నాడు కాబట్టి తనను దేవుడు దాసుడుగా తీసుకుని వచ్చి దాసత్వంలో నుంచి మరి రాజుగా చేసి చక్రవర్తిగా నిలబెట్టుకున్నట్లుగా, చక్రవర్తి కాదు కానీ మహా గొప్పవాడిగా నిలబెట్టుకున్నట్టు చూసాం. మరి తనను బట్టి తన వంశములు, ఇశ్రాయేలు వంశంతో కూడా కష్టకాల సమయంలో, భోజనం లేని సమయంలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కాదు అనేక దేశాలకు మరి మంచి సమృద్ధిని ఇచ్చి సమయానికి కూడా ఆహారం అందించేటువంటి ధన్యతలు ఇచ్చాడు యేసు జీవితంలో. కారణం ఏంటి? దేవునికి లోబడ్డాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు, పరిశుద్ధంగా జీవించాడు. మరి పోతీఫరు భార్య మరి అక్రమ సంబంధం పెట్టుకుందామన్నా కూడా నో అని చెప్పేసి దాన్ని బట్టి తను జైల్లోకి వెళ్ళవలసి వచ్చింది. మొట్టమొదటిగా ఆ జైల్లోకి వెళ్ళిన విధానాన్ని బట్టి మరి దర్శనాల ద్వారా మరి తనకి ఆశీర్వాదాలు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఫరో రాజు ద్వారా మరి ఆ దర్శనాలకు భావం చెప్పిన తర్వాత ఆ జైల్లో ఉన్నవాడిని పిలిపించి మార్చిని గడ్డము, తర్వాత చిప్పిడి పట్ల ఉన్నవాడిని పిలిపించి మంచి వస్త్రాలు వేయించి ఆ దర్శనాలకు భావాలు చెప్పిన తర్వాత తాను అత్యధికంగా దీవించినట్లు, ఆశించినట్లు అది ఏదైతే అడిగాడో అది నువ్వే ఉండి చూసుకోయా, నువ్వే చూసుకో, కేవలం నేను రాజును మాత్రమే, అవన్నీ నువ్వే చేసుకోవాలా, నిన్ను కాదనేవారు రాజ్యంలో ఎవరు లేరని పలికారు. దాన్ని బట్టి యేసు జీవితం సఫలీకృతమైంది. మరి మన జీవితాలు కూడా కేవలం ఒకటే, దేవునికి లోబడటము. ఏంటి జరిగింది? దేవునికి లోబడటం. మనం దేవునికి లోబడుతున్నామా లేదా అనేది ఆలోచించాలి. మరి నిజ జీవితంలో మనం మరి విధేయత కలిగి ఉండాలి. నిజంగా నేను అనామకుడిగా అంటే రక్షణ లేకుండా లోకస్తుడుగా ఉన్నప్పుడు మరి మన పాస్టర్ గారు, మరణించిన పాస్టర్ అబ్రామ్ కేడిఎస్ఐ గారు మరి ఆకర్షింపబడ్డారు. ఆయన మాటల ద్వారా తర్వాత ఒక ముఖ్యమైన ఫస్ట్ యానివర్సరీ జరుగుతుంది, టెంట్స్ వేసి చేస్తున్నారు. నేను పోలేదు, అప్పటికి కుటుంబీకులు పోయారు. 2 కిలోమీటర్స్ సరౌండర్స్లో వర్షం పెద్ద వర్షం పడుతుంది, టెంట్ తడిచిపోయింది. అటువంటి సమయంలో 2 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ప్రభా వర్షం ఆపు అని ఏదైతే ఆ 2 కిలోమీటర్స్ అడిగాడో ఆ రీతిగానే దేవుడు ఆపాడు. పక్కనంతా వర్షం ఉన్నది. మరి న్యూస్ పేపర్స్ వాళ్ళు కూడా ఆ సమయంలో చూసి, ఇంగ్లీష్ పేపర్, నేషనల్ పేపర్, అది ఢిల్లీ నుంచి వచ్చిన వార్త, నేను పేపర్లు చూశాను అవన్నీ. మరి దేవుడికి మహా అద్భుతంగా మరి ఆ కార్యాన్ని చూసి ఇంకెక్కువ ఆకర్షించబడ్డాను. లోకస్తులుగా ఉన్నాను, చర్చికి పోయేవాడిని కాదు, పండగ క్రైస్తవాన్ని. క్రిస్మస్లు, జనవరి 1కి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఇంతే. అయితే ఒకళ్ళ ఓట్ టైర్లు కూడా ఉంటాయి నాకు ఆ టయాల్లో. ఒకళ్ళ దగ్గరలో ఒక చర్చి ఉందన్నమాట నాకు, మా ఆఫీస్కి. ఆ చర్చికి మాత్రం తప్పకుండా వెళ్తాను, పండగ క్రైస్తవుడు కాబట్టి. ఆ టైంలో మా ఆఫీసులో మేనేజ్ చేసుకుని పోయేవాడిని, అంతేగాని సండే సర్వీసులకు మాత్రం వెళ్ళేవాడిని కాదు. అటువంటి జీవితంలో మరి ఒక్కటి, నా పిల్లలు నా మాట వింటలేదా అన్నయ్య అన్న. అవునయ్యా, నీ పిల్లలు నీ మాట లేకపోతే నిన్ను పుట్టించిన పెద్ద మాటలు వింటున్నావా అని అడిగాడు. ఒకటే మాట నన్ను సూటి ప్రశ్న వేశాడు. ఆ సమయంలో ఎప్పుడు 1992లో మాట, అది 93లో మాట. నిన్ను పుట్టించిన దేవుడి మాటని వింటే దేవుడు నీ పిల్లలు కూడా దీవిస్తాడాయా, నీ మాట వాళ్ళు వింటారా అన్నాడు. ఏంటి నేను ఇట్లా చెబుతున్నాడు అనుకున్నాను.
ఆయన దేవుని మహాకృపను బట్టి ఆ మాట నన్ను చాలా ఆకర్షించి దేవుని వైపు మళ్లించడం జరిగింది. ఆ రీతిగా నేను బాప్తిసం తీసుకున్నాను పాస్టర్ గారు చేతుల మీదుగా. తర్వాత 40 డేస్ ఫాస్టింగ్స్ గురించి ఒక 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత 93 డిసెంబర్లో తీసుకున్నాం. 94 సంవత్సరంన్నర గ్యాప్లో 40 డేస్ ఫాస్టింగ్ చేశాను. 40 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత దేవుని దర్శనాలు చూసుకొని నిమ్మలంగా ఉన్నాను. ఇంకా బైబిల్ చదవటం రెగ్యులర్గా ఆదివారాలు ఏం పనులు చేసేవాళ్ళని చూడండి. తెలుసునండి మీకు, మట్టి నేల, అప్పుడు చర్చి ఇదే రాయిదే మట్టి నేల, మనోళ్ళు కల్లాపు చల్లి ఇస్తే కార్పెట్లు పరవాలి, దాని మీద కార్పెట్లు పరిచే పని నేను తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత కార్పెట్లు పరిచే పని చేసి పిల్లలు, ఇటువంటి చిన్న పిల్లలను తోడేసుకొని కార్పెట్లు పరిచేవాడిని. ఫస్ట్లో నేను చేసిన సేవా పరిచర్య అది. మనోళ్ళు ఇప్పుడు చాలా గొప్పగా అనుకుంటారు, లేదు నేను చేసిన పరిచర్య అది మొట్టమొదట. తర్వాత ఆరాధన అయిపోగానే మరి చాలామంది వస్తారు ఆ రోజుల్లో కూడా. ఆ టైంలో ఒక్క కార్పెట్ మీద పాస్టర్ గారు కూర్చుంటే చనమంతా చుట్టూ మిగిలిన కార్పెట్లన్నీ ఎత్తేసేవాడిని, మడత పెట్టి ఫోల్డ్ చేసి మళ్ళీ అవుతుంది. ఎందుకంటే రెంట్కి తీసుకొచ్చి సొంతని కూడా కాదు, మళ్ళీ రెంట్ హౌస్ వాడికి మళ్ళీ అందించాలి కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. అలా చేస్తుంటే ఒకరోజు చూసి, అయ్యా ఇంత పెద్ద వయసు ఎందుకు చేస్తున్నావు అన్న. నా ఆశనయ్యా 39వ సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకున్నాను. 39 సంవత్సరాల వయసు నేను పాడు చేసుకున్నాను. మరి ఇలా చేస్తే నాకు మంచిది అనిపిస్తుందంటే, సరే చేయ, నేను చెప్పినప్పుడు ఆపాలను. సరేనన్నయ్య. మరి ఆ రీతిగా ఉన్న తర్వాత పెద్ద పాప ద్వారా మా డాడీని దేవుడు సేవకు పిలుస్తున్నాడు, మాట్లాడమను, ఆయన కూడా ప్రార్థన చేయమని. నాకు ఏదో రక్షణ పొందుకున్నాను, ఉపవాసాలు చేశాను, కానీ మరి దేవుని సేవ అంటే నాకు భయం. ఎందుకంటే వాక్యం తెలియదు. ఏదో నామకార్థ క్రైస్తవుడు అని చెప్పాను కదా, వాక్యం తెలియదు, వాక్యం లోతులు తెలియదు, బైబిల్ ట్రైనింగ్ చేయలేదు. పాస్టర్ గారి దగ్గర ఉండి నేర్చుకునేవాళ్ళం మేము. నిజంగా ఆయన దగ్గర నుండి నేర్చుకునే మేమందరం కూడా ఈరోజు ఎటువంటి సేవకుడైనా సరే ప్రతి వాళ్ళం కూడా ట్రైనింగ్లు ఏమి లేవు. కానీ అదే పెద్ద ట్రైనింగ్ మాకు, ప్రాక్టికల్ ట్రైనింగ్. అది ప్రాక్టికల్ ట్రైనింగ్ అనిపించేది. మరి ఆ రీతిగా అయిన తర్వాత మరి ఉపవాసాలున్న నిర్ధారణ పొందుకున్నాను, సేవలోకి అడుగు వేశాను. తర్వాత పొరుగురు గ్రామాలు కూడా పంపించడం జరిగింది. చాలా స్థలాల్లో పంపించాడు, వెళ్ళి వచ్చాను. మొట్టమొదటిగా 2 చింతల సేవ సంఘ పరిచర్య ప్రారంభమైంది 96 ఫిబ్రవరి 26న. మరి ఆ రీతిగా ప్రారంభించుకున్న తర్వాత సేవని అంచెలంచెలుగా దేవుడు ఈ రీతిగా ఈ స్థలానికి నడిపించాడు. దేవునికి వందనాలు. దేవునికి లోబడ్డాను. తర్వాత ఎవరికి లోబడ్డాను? కాపరికి లోబడ్డాను. తర్వాత రెండో అంశంగా మొట్టమొదటి దేవుడే, తర్వాత కాపరికి లోబడ్డాను. కాపరి ఏది అన్నా సరే నో అనేది మాత్రం జీవితంలో లేదు. అయ్యా రాజారావు మర్యాద పిలుచుడు పెద్ద వయసును బట్టి, అయ్యా రాజారావు గారు పుట్టాడు, రాజారావు అని ఎప్పుడు వరకు రాజారావు గారు, లేకపోతే రాజా నాశనం ఒకసారి. నిజంగా అంత మంచి పిలుపుతో పిలుస్తూ దేవుని సేవ కొనసాగించి ఈరోజు మనవాళ్ళు దేవునికి లోబట్టం కానీ కాపరికి లోబట్టం కానీ లేదు. గమనిస్తున్నా నేను. అది ఆ 2 విషయాల్లో కనుక మనం క్రమం నేర్చుకుంటే చాలా దీవించబడతాం, చాలా ఆశ్రయించబడతాం. ఇది నా ప్రాక్టికల్గా నేను గమనించింది, నేను చెప్పుచున్నాను. కాబట్టి క్రీస్తు పేమెంట్ వల్ల లోబట్టం అంటే మొట్టమొదటిగా దేవునికి లోబడాలి. మనం వెళుతున్న సంఘానికి, సంఘ కాపరికి లోపడాలి. అప్పుడు మనం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి చిన్నపిల్లలైతే అంటే యుక్త వయసు వరకు కూడా మేము మగోళ్ళము, ఈసాలు వచ్చినాయి, మేము ప్రకినీళ్ళు వేసుకుంటున్నాం, ఇది కాదు. వివాహం జరిగేంత వరకు మీరు
తల్లిదండ్రులు చాటు పిల్లల కాబట్టి తల్లిదండ్రులు చాటు పిల్లలు కాబట్టి మరి వారికి లోబడాల. మీరు తప్పకుండా లోబడకపోతే చాలా నష్టం జరుగుతుంది. లోబడకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మా కుటుంబంలోనే తల్లిదండ్రులకు లోబడినందుకు చాలా నష్టం జరిగింది. పెద్ద పాప విషయంలో మరి చాలా అంటే చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ఏదో కొంచెం దేవుళ్ళలోకి వస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం మార్పు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కనుక మనం లోబడకపోతే మన కుటుంబ వ్యవస్థలో చాలా విచ్ఛిన్నం అవుతుంది, చిన్న పిల్లలు అయిపోతుంది. ఇది గమనించాలి. చూడండి, ఎఫ్సి గ్రంథంలో 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. దేవుని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ధర్మం అంట లోబడి ఉండటం. కాబట్టి లోబడి ఉండాలా. ఎట్లా ఎదిరిస్తారో తెలిసిన తల్లిదండ్రుల్ని పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేసరికి ఏంటి ఏంటి మీదకి పోతుంటారు. అని వాళ్ళు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల గౌరవం అస్సలు ఉండదు, ఎదిరించుకుంటూ పోతుంటారు. అయితే ఏమంటారు, ఇలా మాట్లాడదు. అలా కాదు, దేవుని వాక్యం సెలవుస్తుంది ఇక్కడ, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము. దేవుని స్తోత్రం. వారిని సన్మానించాలంట, వారిని పూజించాలంట మనం అని కాదు, కానీ అంత గౌరవం ఉండాలి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. దేవుని స్తోత్రం. వాటిని మనం గౌరవిస్తే దీర్ఘాయుష్ వస్తుందంట మనకి. దేవునికి మహిమ కలుగును గాక. దీర్ఘాయుష్యం అంటే ఏంటి? దేవుడు మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో మన ఆయుష్ కాలాన్ని పెంచి మరి మన పిల్లలు కూడా మనం చూడగలుగుతాం. పిల్లలను కూడా మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ. కాబట్టి మరి ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధను వారికి పెంచుడి. మనం పెద్దోళ్ళమని వాళ్ళ ఊరికి ఇసుకోవటం కాదు, మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క భయభక్తులతో దేవుని వాక్యంతో వారి శిక్షణలో పెంచాలంట మనం. అది కూడా మన బాధ్యత తల్లిదండ్రులది. కాబట్టి వాళ్ళు మనల్ని గౌరవించాలని మనం ఎట్లా పడితే అట్లా చేస్తే కాదు. ఒకవేళ నేను తాగుబోతున్నాను అనుకో, నేను రోజు ఫుల్లుకు తాగొస్తున్నా అనుకో, నా పిల్లలు గౌరవిస్తారండి? గౌరవించు, కానీ గౌరవించాలా, వాక్యానుసారంగా గౌరవించాలా. అయితే రెండో కింద చూసారా, అది వాళ్ళు జరిగించట్లా. ఏంటని చెప్పండి. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధనలు వారిని పెంచుడి. శిక్షణలో బోధనలు దేవుని మార్గాల్లో వారిని పెంచాలి. అది వాళ్ళు చెయ్యరు. దేవుడు లేడు కాబట్టి వాడి జీవితంలో చేయట్లేదు. కాబట్టి మరి కుటుంబ వ్యవస్థ ఇది. ఈ కుటుంబ వ్యవస్థకి ఎలా ఉండాలి? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశ్రమ్ గారు చెబుతాడు, రాజకుమార్ని ఎప్పుడు కోపడుతున్నాడట. కోపడుతుంటే వాడు వంగి, కొట్టు డాడీ, కొట్టు, ఎంత కొడతావు కొట్టు, నీ కోపమన్న చల్లారుది అని వంగాడంట. మరి నాకు అంటే గుర్తులేవు ఇవన్నీ. కానీ మనకి పిల్లల మీద కోపం వస్తుంది కానీ మరి అటువంటి పిల్లలు కూడా ఉంటుందా అనిపించింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏంటంటే మన పిల్లలను మనం జాగ్రత్తగా పెంచుకుంటేనే మనకు ఆశీర్వాదం, మన కుటుంబ వ్యవస్థలో దీవెనకరంగా ఉంటుంది. కొలసీలకు 3:20 చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3:20లో, కొలసీలకు రాసిన పత్రిక 3:20 వచనం. హల్లెలూయా.
పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. అరే, వాడి పిల్లలు చూడరా ఎంత మంచిగా ఉంటున్నారో, ఎంత మర్యాదగా ఉంటున్నారో చూడండి. సండే స్కూల్ వచ్చిందంటే, సండే వచ్చిందంటే సండే స్కూల్కి బైబిల్ పట్టుకొని మంచిగా వెళ్తున్నారు. మంచిగా స్నానం చేసుకొని మొహం కడుక్కొని టిఫిన్ తిని బైబిల్ పట్టుకొని పోతున్నారు. అంటే ఎంత మంచిగా ఉంటుంది మనకి తల్లిదండ్రులకి. అంటే వాళ్ళు కూడా సిద్ధపడుతుంటారు ఆరాధన టయానికి. కాబట్టి మరి అటువంటి కుటుంబాలు ఉంటే దేవునికి ఆశీర్వాదం. అటువంటి కుటుంబాలు ఉంటేనే దేవునికి ఆశీర్వాదం. నిజంగా దేవుని మహాకృపను బట్టి మనందరం వేరే వేరే తెగలకు చెందిన వారం కదా, వేరే వేరే స్థలాల నుంచి వచ్చిన వారం. ఏదో బ్రతుకు తెరువు కొరకు ఇక్కడికి వచ్చాము. నీపైనా నేనైనా మనందరమైన బ్రతుకు తెరువు కోసం వచ్చాము. మరి చూడండి, నిన్ను గురిజా నుంచి నడిపించాడు దేవుడు హైదరాబాద్కి. బ్రతుకు తెరువు కోసం పోయాను. బ్రతుకు తెరువు అయిపోయింది. ఏంటి ప్రభు అంటే మళ్ళీ అదే స్థలానికి పోయి సేవ చేసుకోవాలి అని దేవుడు పంపించాడు కదా, వాపసు పంపించాడు అంతే. కాబట్టి బ్రతుకు తెరువు కోసం మనం ఎక్కడికొక్కడ పోవాల్సిందే. ఫస్ట్లో మా అబ్బాయి బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాడు హైదరాబాద్లోనే. వాడికి ప్రమోషన్ ఇచ్చి బాంబే పోవాలి. బాంబే పోయింది. వాడు ఎంత ప్రశ్నించాడు తెలుసిన, డాడీ 3 సార్లు నుంచి నువ్వు ఎందుకు వచ్చావు హైదరాబాద్ కాదు, బ్రతుకు తెరువు కోసమే కదా నాన్న. ఎందుకు బ్రతుకు తెరువు అంటున్నావు? మిమ్మల్ని పెంచి పోషించి మంచి చదివించాలని కదా నాన్న, అందుకని నేను వచ్చాను అన్నా. నేను కూడా నా పిల్లల గురించి ఆలోచించాలి, నా కుటుంబం గురించి ఆలోచించాలి. కాబట్టి బాంబేకి నాకు అవకాశం ఇచ్చారు పైవాళ్ళు. నేను ప్రమోషన్ మీద పోతున్నాను, బాంబే పోతున్నా. మరి పొమ్మంటావు వద్దాడు, నీ ఇష్టం. పొమ్మంటే పోతా, వద్దంటే ఇక్కడే ఉంటాను. బయలుదేరినానా, ఎందుకంటే దేవుని ఆశీర్వాదం మనం వద్దనకూడదు కానీ. అట్లా బాంబే వెళ్ళాడు. నా పర్మిషన్ లేకుండా పోలేదు. ప్రభుత్వం వారు అది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కానీ అన్ని ఆర్డర్స్ చేత పట్టుకుని నాతో మాట్లాడాడు. ఆ మాట నాకు చాలా మంచిగా అనిపించింది. నన్ను అడిగి, నీవు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి, మరి నేను ఈరోజు ఎంత ఇలా ఉన్నావంటే మరి నీవు కష్టపడబట్టే కదా, మరి రేపు నా కుటుంబం గురించి కూడా నేను ఆలోచించాలి అన్నప్పుడు చేస్తున్నాను. తప్పకుండా పోవాలన్నా ఆ రీతిగా బాంబే వెళ్ళాడు హైదరాబాద్లో వదిలి. ఒకవేళ నేను ఆ రోజు వద్దంటే అదే బ్రాంచ్ మేనేజర్ ఉండేవాడేమో, ఉద్యోగం అయితే ఉండేదేమో, కానీ పై స్థానానికి అయితే వెళ్ళలేకపోయేవాడు కదా. కాబట్టి ఆలోచించండి. దేవుని వాక్యం ఏం జరుగుతుంది? 20 వచనం మళ్ళీ ఒకసారి చదవండి. పిల్లలారా, అన్ని విషయములలో, అన్ని విషయాలు, ప్రతి విషయంలో కూడా అన్ని విషయములలోనూ నీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోదగింది. దేవుని బట్టి, ప్రభువుని బట్టి మెచ్చుకోదగింది. ప్రతి విషయంలో కూడా మనం, ప్రతి విషయంలో కూడా మరి దేవుని బట్టి జరిగించాలి. మనం ఏదైనా కూడా దేవుని చిత్తం లేకుండా ఒక్క అడుగు వేయలేము మనం. ఈరోజు నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, దేవుని చిత్తం లేకుండా అది ఉండదు కదా. దేవుని చిత్తం కాకపోతే ఏదో ఒక ఆటంకం వస్తుంది ఆ పనికి. కాబట్టి దేవుని చిత్తం ఉంటేనే అది జరిపించగలం. మరి తల్లిదండ్రుల విషయంలోనే దేవుడు అలా ఉన్నప్పుడు మన జీవితాన్ని ఏ రీతిగా దేవుడు దీవిస్తున్నాడు, ఆలోచిస్తాడు చూడండి. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే తల్లిదండ్రుల విషయమే కాదు, భార్యాభర్తల విషయం కూడా ఆలోచించాలి. మనం ఎలా ఉంటున్నారు వాళ్ళు చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయంలోని 22వ వచనం చూడండి. 5:22, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమును శిరస్సై ఉన్నట్టు పురుషుడు శిరస్సై ఉన్నాడు. దేవుని స్తోత్రం. చాలు అంతవరకు. స్త్రీలారా ప్రభువునకు వలె
నీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అంటే భార్యాభర్తల బంధం. కాబట్టి భార్య ఎక్కువగా ఉన్నదని, సంపాదిస్తుందని, భర్త కంటే ఎక్కువ సంపాదిస్తుందని ఇంకా ఈగో ఎక్కువ పెరుగుతుంది. మరి భార్యాభర్తల మధ్యలో ఈగో ఉండకూడదు. ఏ పనైనా సమానంగా చేసుకొని లోబడుతూ ఒకరినొకరు దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి మనం. కాబట్టి మరి భార్యలు ఈ మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన భారతదేశ సంస్కృతి ఆచరిస్తున్నాం కాబట్టి మరి ఇక్కడ ఆచరణ మనకి అవసరత కాబట్టి భార్యలకు లోబడి ఉండాల్సిందే, భార్యలకి భర్తలకు లోబడి ఉండాల్సిందే భార్యలు. కాబట్టి నేను గొప్ప నువ్వు గొప్ప అని మాట్లాడుకోవటం కాదు, దేవుని చిత్తంలో జరిగించాలా మనం. కాబట్టి ఇక్కడ అన్నాడు ఎఫ్సీలకు 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషులు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు శిరస్సు అంట, శిరస్సు లేకపోతే మొండెం ఎలా ఉంటుంది అలా ఉంటుంది. కాబట్టి పురుషుని మనం గౌరవించాలి. అందుకని ఈ భారతదేశంలో ఈ యొక్క ఆచారం ఉంది కాబట్టి పురుషులు తెగ రెచ్చిపోతున్నారు ఈ మధ్యకాలంలో. త్రాగుడికి బానిసలు అయిపోయి పిచ్చి పనులకని తయారయ్యి మరి భార్యలు చాలా వేధిస్తున్నారు కూడా, చాలా వేధిస్తున్నారు. మరి ఒక్కొక్కరు రాత్రి ఆ సహోదరి నాకు ఫోన్ చేసి చెప్పింది, చాలా బాధ వేదన అనిపించింది నాకు. గూడుతో గిచ్చడం ఏంటి భార్యని చండాలంగా కదా, ఎంత హింసించాడు చూడండి. నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను తట్టుకోలేక అడిగాను, మరి ఎందుకు చేసుకున్నావమ్మా అని. అడగకూడదు కానీ మనం అంటే అడిగితే సమాధానం చెప్పింది, నాకు 15 సంవత్సరాలు అన్నయ్య నా వయసు అప్పుడు మా మేనమావులు చూసి చేశారు, నేను సొంతంగా ఇష్టపడి చేసుకోలేదు అని. దేవునికి స్తోత్రం అంటున్నాను. తప్పదు కదా మన హింసలు. కాబట్టి అటువంటి హింసలు తగ్గిపోవాలా. ఎక్కువగా దేవుడు తెలుసుకున్న వాళ్ళు కూడా అలా ఉంటారు, నాకు తెలుసు అది కూడా. కాబట్టి ఆ హింస నుంచి తప్పించబడాల పురుషుడు. ఎందుకంటే సమాన ప్రేమతో ప్రేమించుకోవాలి భార్యాభర్తలు ఇరువురు కూడా. ఎందుకంటే సగ జీవితం భర్త అంటే సగ జీవితం భార్యకి, భార్య అంటే సగ జీవితం భర్తకి. కాబట్టి ఇరువురు కూడా దేవుని కృపను బట్టి దేవుని సన్నిధిలో మంచిగా ఉండి కుటుంబ వ్యవస్థలో సాగిపోయేటట్టు దేవుడు సహాయం చేయాలి. కాబట్టి గమనించండి, మన కుటుంబాల్లో మనం ఎలా ఉంటున్నామో, పురుషుల ఆధిక్యత ఉన్నదా, స్త్రీ ఆధిక్యత ఉన్నదా, లేకపోతే ఇద్దరు సమానంగా చూసుకొని దేవుణ్ణి మహిమపరుస్తున్నారా, అది చాలా ప్రాముఖ్యం మనకి, అది చాలా అవసరత కూడా. అలాగనే సంఘం క్రీస్తులకు శిరస్సై ఉన్నాడు. ఇది కూడా ఎఫ్సీలకు రాసిన పత్రంలో 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. 24 సంఘము క్రీస్తులకు లోబడి ఉన్నట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. అంటే సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా. సంఘము, ఇది సంఘం అంటే మనం, కొన్ని కుటుంబాలు కలిసి సంఘం, కొన్ని కుటుంబాలు కలిసి సంఘం. అన్నయ్య చనిపోయిన తర్వాత హౌస్ ఆఫ్ చర్చ్ ఫ్యామిలీ అని పెట్టారు కుటుంబాలన్నింటినీ. హౌస్ ఆఫ్ చర్చ్ ఫ్యామిలీ అని సాయంత్రం పూట 8 గంటలకు జరిగే ప్రార్థన కూడికి ఉండేది ఆన్లైన్లో. హౌస్ ఆఫ్ చర్చ్ ఫ్యామిలీ అంటే కుటుంబ సభ్యులు. కాబట్టి ఇక్కడ ఏముంది, సంఘములకు క్రీస్తుకు లోబడినట్టుగా అంటే సంఘానికి లోపడాలి క్రీస్తు, సంఘము లోపడాలి క్రీస్తుకి. అలాగని భార్యలు కూడా భర్తకు లోపడాలంట. దేవునికి మహిమ.
కాబట్టి ఇది మనం బాగా గమనించాలా. లోపడటం అంటే నువ్వు పెద్ద నేను పెద్ద అనుకోవటం కాదు. మనం లోపడమంటే లోపడటం అంతే. దేవుడి శాసనం అది, దేవుడిచ్చినట్టు శాసనం అది, దేవుని వాక్ అది. కాబట్టి దాన్ని మనం గమనించి జరిగించవలసిన బాధ్యత కూడా మనది. తర్వాత 1 పేతురు 2:18 చూడండి. 1 పేతురు. హల్లెలూయా. పనివారులారా మంచివారును అయ్యా సాత్వికులైన వారికి ఆత్మ కాక ముష్కరులైన ఈ యజమానులను పూర్ణ భయముతో లోబడి ఉండుడి. దేవుని స్తోత్రం. 18వ వచనం కాదు, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ హృదయంతో లోబడి ఉండుడి. దేవుని స్తోత్రం. అంటే మంచివారికి కాదు, ఏమంటున్నా అంటే పనివారులారా. మనందరం పనివారం, క్రీస్తు పనివారం. మనందరం కూడా మనమంతా కూడా క్రీస్తు పనివారం. కాబట్టి పనివారులారా అంటే తీసేసినటువంటి మాట కాదు అది. క్రీస్తు పనివారం మనం. పనివారులారా మంచివారును సాత్వికులైన వారిని. ఇది ఇంత తగ్గింపు. సాత్వికుడు తగ్గించుకోవటం, మనల్ని మనం తగ్గించుకోవటం. మంచివారికి సాత్వికులైన వారికి మాత్రమే కాక, అంటే వాళ్ళకే కాదు, మంచివారికే కాదంట, ముష్కరులైన మీ యజమానులకు. ముష్కరులైనటువంటి అంటే కోపోద్రేకులు, మంచివారు చెడ్డవారు, వాళ్ళు కూడా అంట ఏమంటున్నాడు, మీ యజమానులకు పూర్ణ భయంతో, మామూలు భయం కాదు, పూర్ణ భయంతోనంట. అంటే ఒక పని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆ పని యజమాని మనం గౌరవించాలి. అది ఎక్కడైనా సరే, ఏ పనికనే వెళ్ళు, ఎక్కడైతే నీ యజమానుడు నీకు అప్పగిస్తాడు ఆ పని నమ్మకంగా జరిగించాలి. అందుకని అది పూర్ణ భయం. ఎందుకయ్యానికి నువ్వు దేవుని భయంలో ఉన్నావు కాబట్టి పూర్ణ భయంతో. చాలామందిని వింటుంటాం. మరి ఒక దగ్గర ఒకటి విన్నాను నేను. మరి ఒక పని దగ్గర చాలామంది పనులు. అయితే ఒక ఆమె చాలా నమ్మకంగా చేస్తుంది, విశ్వాసరాలుగా చేస్తుందంట. అయితే అన్న ఒకరోజు యజమాని అడిగాడట, అమ్మా చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, నువ్వెందుకు చాలా నమ్మకంగా ఉంటున్నావు అంటే, అయ్యా నేను దేవునికి భయపడేవాడిని. ఎవరికి? దేవునికి. హల్లెలూయా. దేవునికి భయపడుతున్నాను. నేను దేవునికి భయపడేవాడిని కాబట్టి నేను ఆ రీతిగా పూర్ణ హృదయంతో నమ్మకంగా నేను చేస్తున్నానయ్యా. చాలా మంచిదమ్మా, చాలా నచ్చావు నాకు నీవైతే ఈ విషయంలో అని చాలా మెచ్చుకున్నాడంట. జీతం కూడా పెంచాడంట. దేవుడికి మహిమ. ఎందుకంటే చాలా ప్రయత్నాలు చేశాడు. బంగారం పడేశాడు, ఆమె చూస్తుండగా అంటుకోవాలా. వజ్రాలు పడేశాడు, అంటుకోవాలా. డబ్బు పడేసింది, అంటుకోవాలా. ఏది అంటుకోవాలా మరి. అందుకని నమ్మకంగా ఉన్నది దేవుడు. దేవునికి భయపడిన దానను. ఆ పలికింది ఏంటంటే, నేను దేవునికి భయపడేదానను అన్నది. దేవునికి మహిమ. కాబట్టి పూర్ణ హృదయంతో లోబడి ఉండుడి. పుష్కరులైన వారు కూడా, అంటే దేవుడంటే తెలియని వారు కూడా పూర్ణ హృదయంతో మరి లోబడి ఉండాలంట. ఎవరైనాను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. దుఃఖం సహిస్తే ఏమైంది? అది హితమవుతుంది, జరుగుతుంది. కాబట్టి అది కష్టమే ఉండొచ్చు. ఒకవేళ మన యజమాని ఏదైనా కష్టపడుతుండొచ్చు. చూడండి, ఇశ్రాయేలీని మరి ఎంత కష్టపెట్టారు కదా. ఎవరు కష్టపెట్టింది? ఐగుప్తీయులు. ఎంత ఇటుకలు చేయటానికి, ఇటుకలు తయారు చేయడానికి ఎంతో కష్టమైన పని. మరి వాళ్ళు ఇసుకుండొచ్చు,
మొరపెట్టు. కానీ దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ప్రత్యుత్తరాలు ఇచ్చి మోషే ద్వారా పాలు తేళ్ల ప్రవేశ కానాను దేశం నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సమర్పించినా సరే దేవుని బిడ్డలుగా మనం సఫలాలి. అయ్యో ఇది చాలా కష్టంగా ఉంది పని, నాకు ఈ పని నేను చేయలేని అనుకోవద్దు. శాయశక్తులు ప్రయత్నం చేద్దాం, శాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తే ఓకే, ప్రయత్నం కాకపోతే వదిలేయటమే. అంతే కదా, శాయశక్తి మన శక్తికి మించింది అయితే మనం చేయలేం కదా. కాబట్టి అది చాలా అవసరమని కూడా దేవుని వాక్యం మరి సెలవిస్తుంది. తర్వాత ఇంకో చోట ఏప్రిల్ రాసిన పత్రిక 13-17 చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 13-17, 13-17 వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం. చాలా బాగుంది ఇక్కడ వాక్యం, గమనించండి. ఎందుకంటే విశ్వాసంతో మనము ఇక్కడ పనిచేస్తున్నట్లు ఉంటుంది. 17 వచ్చింది, మీ పైన నాయకులకు ఉన్నవారు. అంటే మన పైకిన నాయకులు ఎవరు? యేసయ్యే మనకు నాయకుడు. విశ్వాసులుగా మనందరికి నాయకుడు యేసయ్యే. నాయకులుగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. దేవుని స్తోత్రం. సంఘ కాపుడు ఏం చేస్తున్నాడంటే సంఘస్థులందరినీ బట్టి జ్ఞాపకం చేసుకుని మెరుపుతో ప్రార్థన చేస్తుంటారు. మెరుపు కలిగి ఒక్కొక్క అంశం ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ వస్తున్నాయంటే మరి మనం ప్రేయర్ చేయాలా. ఎందుకంటే ఈ బాధ్యత నా బాధ్యత, మనందరి బాధ్యత. అది ఏదైనా కానీ ఒక ప్రార్థన రిక్వెస్ట్ మనకు వచ్చిందంటే మన బాధ్యతగా చిన్న ప్రార్థన చేయటం. ఒకవేళ అది కొంచెం ఎక్కువగా ఉందనుకో ఉపవాసంలో కూడా ప్రార్థన చేయాలి. మరి అదే అంటున్నాడు ఇక్కడ. ఏమన్నారు? కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, ఆ పని చేసి దుఃఖముతో కాక ఆనందముతో ఆనందంతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. స్తోత్రం. మన కాపరి ఎవరన్నా కానీ ఏసైనా మనం కష్టపెట్టామనుకో, దుఃఖ పెట్టామనుకో మనకు మేలు జరుగుతుందా? మేలు జరగదు. మరి అట్లనే సంఘ కాపరి కూడా ఉంటారు. సంఘ కాపరిని సంతోషపెట్టేవారిగా ఉండాలా. కూట్లు పొడిచేటట్టు ఉండకూడదు. మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ కష్టపెట్టకుండా మనమంతా కూడా ఎలా ఉండాలంటే కాపరిని సంతోషపెట్టాలా. ఎందుకంటే అది మనకు ఆశీర్వాదం. ఆయన సంతోషపెడుతున్నాం అనుకో, అది తప్పకుండా అది ఆశీర్వాదం వస్తుంది మనకి. తప్పకుండా అది మనకు ఆశీర్వాదం వస్తుంది. తర్వాత ఏమున్నది? సంతోషంతో ఆనందం చెప్పి వారి మాటలు విని వారికి లోబడి ఉండుడి. లోపడాలి మనం. సంఘం అంతా కూడా సంఘ కాపరికి లోబడాలా. మనమంతా కూడా యేసయ్యకు లోబడాలా. ఆయన పెట్టడం మనం. కాబట్టి యేసయ్యకు ఆయాస్కరంగా ఉండే క్రియలు మనం ఏం చేయకూడదు. మన సంఘానికి ఆయాస్కరంగా కూడా మనం ఏ పనులు కూడా చేయకూడదు. అది మనకు ఆశీర్వాదం కాదు, అది మేలు కాదు. మన జీవితాలకు కూడా అది మేలు కాదు. అది గమనించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని తర్వాత మరి యాకోబు పత్రిక 4:7 చూడండి.
రోమా 13:1 ముందు రోమీలకు రాసిన పత్రిక 13:1. రోమీలకు రాసిన పత్రిక. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. దేవుని స్తోత్రం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండాలి. వారు ధరించ పని చేసినా మనకు తప్పదు, లోబడి ఉండాలి. ఈ సంఘటన నాకు సర్వీస్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. క్రిస్టియనే మా అధికారి, మైకిల్ ఆంజలో గారు క్రిస్టియనే. తను కొంచెం లంచగొండే. ఆయన సబార్డినేట్ నేను. మెకానికల్ కంపోజిట్ సెక్షన్లో కొన్ని మిషన్స్ మొత్తం కూడా రిపేర్గా ఇచ్చాడు. వాడు కష్టపడుతున్నా రిపేర్ చేస్తూ ఆ డబ్బు వాడుతున్నాం, చెక్ రూపంలో ఇస్తాం, లేకపోతే క్యాష్ రూపంలో ఇస్తాం, ఏదో చేస్తాం. అయితే ఆ సమయంలో తన లంచగొండి కాబట్టి, అలవాటు ఉంది కాబట్టి, మరి ఆయన ఎవరూ కాదు, చెన్నైలో ఏ పేరు జైపాల్ గారి తమ్ముడు. జైపాల్ గారి తమ్ముడు అంటే కజిన్ బ్రదర్స్, అంటే తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. మరి మరి నా దగ్గర అయ్యా ఆయన ఇల్లుడు ఈ మాట వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేసి చూసుకోండి అని పంపించాను. వాళ్ళు చుట్టూ వచ్చారు. నేను వేరే దగ్గర కూర్చుంటాను. సార్ ఆ పని అయిపోయింది కదా, నేను సంతకం పెట్టేశాను. ఆ పని అయిపోయింది కదా, సంతకం పెట్టేశాను. వాడు డబ్బులు తీసుకున్నాడు, వాడు సంతకం పెట్టాడు, అయిపోయింది. పని అయిపోయింది కదా, మీరు ఏమైనా తీసుకున్నాయా? నాకు అవసరం లేదయా, నేను దేవుని బిడ్డని. ఆయన కూడా అదే కదయా అన్నాడు. ఆయన కూడా బైబిల్ ఉందయ్యా, ఆయన కాడ ఉంటుందయ్యా, బైబిల్ ఉంటుంది, కానీ నా తీరు వేరు, ఆయన తీరు వేరయ్యా అన్న. ఇంతే అన్నా. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు పెడతాడు టేబుల్ మీదనే. నా తీరు అంతే, ఆయన తీరు అంతేనయ్యా అన్న. అదయ్యా తప్పకుండా అయ్యా సత్యమరా అన్న, నువ్వు కష్టపడ్డావు, పని చేసావు, నీ డబ్బులు నీకు వచ్చినాయి చాలు, అది నాకు తృప్తి. మా వాళ్ళ పనులు జరిగించారు మీరు, నాకు అది తృప్తి. ఆ సెక్షన్ హెడ్గా నా బాధ్యత అన్నాను. అట్లా కాదయ్యా, చివరికి వదిలిపెట్టలా. చివరికి ఏమైనా అంటే డబ్బులైతే నేను తీసుకున్నాయా, సరే కూల్ డ్రింక్ అని తాగుతాయా అన్న. సరే పదండి కలుసుకొని పోతుంటే వాడు ఎంత ఆనందపడుతుండో, ఓహో ఇది ఇచ్చినట్టు వాళ్ళతో కలిసిపోతున్నాడు అని ఆనందపడతాడు. తన రూమ్లో ఆయన రూమ్ నుంచే పోతాను. వాళ్ళు చెప్పుకుంటూ తర్వాత చాలా కళ తీసేసినట్టు అయిపోయింది, తనకి కళ తీసేసినట్టు అయిపోయింది. మరి ఎందుకంటే పయ్యదగాను లోపడాలా. మరి వాడు చేస్తున్న పని మంచిది కాదని తెలుసు నాకు, కానీ లోపడాలి కాబట్టి ఏం లేదు. నా సంతకం ఆగితే ఆయన అసలు ఫాస్ట్ కాదు. నేను సంతకం పెడితేనే ఆయన పెట్టాలి. కాబట్టి నేను పెట్టకుండా ఆయన పెట్టినా కూడా చల్లదు, నేను పెట్టినా ఆయన పెట్టినా చల్లదు. ఇద్దరు సంతకాలు ఉండాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అధికారులు ఎటువంటి లంచగొండ లేనంతనే ఒక్కోసారి మనకు తప్పదు. నేను అందుకని నా ప్రమోషన్ లేకుండా ఆపుకున్నాను. లేకపోతే నేను కూడా గైటెడ్ ఆఫీసర్ అయిపోయేవాడిని. అది భయపడి నేను వద్దనుకున్నాను. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ అటువంటిది. నీ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ నాకు కళ కట్టినట్టు ఉంటుంది. కాబట్టి చిన్న దాని నుంచి పెద్ద దాకా మనం లంచం తీసుకోవాల్సిందే తప్పితే, లంచం ఇస్తేనే. నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఈ మధ్యలో అటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, పనులు చేసేవాళ్ళు. సార్ నమస్తే సార్, రిటైర్ అయిన తర్వాత చాలా ఈ మధ్య కాలంలో కరోనాకు ముందు నమస్తే బాగున్నాను సార్, మీరు ఉన్నప్పుడు పరిస్థితి బాగుండేది సార్. అవును, కరప్షన్ కాదు కాబట్టి బాగుంటుంది అప్పుడు అనుకున్న మనసులు. కానీ ఎంత మర్యాద బయట పిలిచినప్పుడు ఇస్తారంటే వాళ్ళు మనకేం సంబంధం లేదు. రిటైర్ అయ్యాను, ఒక 5-6 ఏళ్ళు అయిపోయింది రిటైర్ అయ్యి. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఎందుకు గౌరవిస్తారంటే ఆ ఒక్క మాట బట్టి. ఒకవేళ అదే లంచగొండిని అనుకో, నా కొడుకు మళ్ళా వచ్చిందేందిరా ఇంతే తిట్టేది వాళ్ళు. ఎందుకంటే మన ప్రవర్తన సరిగా లేదు కాబట్టి. నేను చెప్పేది అది దేవుని మహాకృపను బట్టి నేను డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు కూడా నేను అది కాపాడుకున్నాను. ఇది ఒక్కటి నా మీద మోపారు. ప్రశ్నంతా కూడా
పాడు చేస్తున్నాడు అనే మాట వచ్చింది నాకు, చెడు పేరు. మంచి సూచనలు ఇస్తుంటే పై అధికారులకి వాళ్ళకి నచ్చదు, యూనియన్స్ వాళ్ళకి నచ్చదు. రాజారావు పోతుండగా లోపలికి ఇక ఏదో అవుతుంది పోయి అనుకుంటారు. ఏమీ కాదు, మంచి సూచనలు ఇది జరిగిస్తే బాగుంటుందని వాళ్ళకి సలహా ఇచ్చి వస్తాను. యాజ్ ఏ పిఏగా నేను చేయాల్సింది అది ఒక్కటే పని. కాబట్టి వాళ్ళను గౌరవిస్తున్నారు, నా పనితనం చూశారు కాబట్టి వాళ్ళు గౌరవిస్తున్నారు కాబట్టి నా సలహాలు పాటిస్తుంటారు. ఇది మంచిది, ఇట్లా చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు చూసా తప్పకుండా చేశారు. పై ఆఫీసులు ఎవరైనా సరే. గత 5-6 ఏళ్ల క్రితం నేను రిటైర్మెంట్కి ముందు నా పని అది పిఏగా పెట్టుకుంటారు వాళ్ళు. అడిషనల్ డైరెక్టర్ పెస్టీలో నేను పిఏగా పెట్టుకుంటాను. మంచి ప్రొడక్షన్ సెంటర్లో ఉండవలసిన వాళ్ళని కమిషనర్ గారికి చెప్పి పిఏగా పెట్టుకున్నారు వాళ్ళు. అది గొప్పతనం కాదు కానీ చెప్తున్నాను. ఇప్పుడు కూడా సార్ మీరు ఉన్నప్పుడు సర్వనాశనం అయిపోయింది సార్ అని కొంతమంది అంటే, మీరు ఉన్నప్పుడు చాలా బాగుంది సార్ అని కొంతమంది అంటారు. సూచనలకి ఏదైనా సరే పై అధికారులకు మనం లోపడాల. ఇంకొకసారి చూడేది, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉన్నాయి వలెను ఏలయనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. దేవుని వల్ల కలిగింది తప్ప ఈ దేవుని వల్ల కలుగుద్దా లంచం అనేది కలగదు. కానీ తప్పదు, ఎందుకంటే కానీ అతని మరణం ఎలా జరిగిందో తెలుసుకున్నాను. మా మైకిల్ గారిది చాలా చిత్రహింస వద వెనక కారులో కూర్చోబెట్టి హ్యాంగ్ చేసి తాడు పెట్టి తీసుకుపోయారు. డెడ్ బాడీని ఆడంటే హయత్ నగర్ అవతల గురుతులు తల కింద పెట్టి కాళ్ళు పైకి శవం కూడా దొరకల. చాలా కాలం ఎక్కడ అన్వేషించిన 4 రోజులు దొరికింది, గుడ్డు పట్టిపోయింది. ఆ సమయంలో కూడా నేను అక్కడే ఉన్నా. మన దగ్గరకు వచ్చాడు ప్రసాద్ గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్. నేను నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. మైకిల్కి పడది తెలుస్తారు కదా మైకిల్ రాజారావుని అంటే నేను చూస్తుంటే, ఎందుకంటే క్రైస్తవుడు, నేను క్రైస్తవుని, ఆయన క్రైస్తవుడు. సరే వాడి పాపాలు దేవుడు చూసుకుంటాడు, మనకెందుకని అన్ని హెల్పింగ్ చేస్తుంటే అక్కడ. తర్వాత ఆఫీసు వెళ్ళారు. రాజారా అన్నాడు, ఏం సార్ అలా మైకిల్ నీకు పడదు కదా, ఏం నువ్వు అంత హెల్ప్ చేసావంటే, క్రైస్తవుడిగా నా ధర్మం సార్, క్రైస్తవుడిగా కాదు తోటి సహోదరుడుగా నా ధర్మం, అది చేతంతా చేయాలి. అందుకు బీయింగ్ ఏ క్రిస్టియన్, నేను ఆయన క్రిస్టియని, అక్కడ ఆరాధన జరుగుతుంది ఆ విధంగా కాబట్టి నేను చేశాను. అదే వాళ్ళ మేనల్లుడు సతీష్ కుమార్ గారు మేనల్లుడే ఆయన ఆ డెడ్ బాడీ ఇట్లా చూసి పోయిందంటే ఇక రాలేదండి, సమాధి దగ్గరికి రాలేదు, జ్ఞాపకార్థ గుడికి కూడా రాలేదు. మళ్ళీ వాళ్ళ అన్న మాత్రం వచ్చాడు జ్ఞాపకార్థ గుడికి కూడా. ఆయన సతీష్ కుమార్ గారు రాలా, ఈయన పద్ధతులు తెలుసు కాబట్టి. అంటే నేను చెప్పలేదు కానీ చెప్తున్నాను నేను, ఎందుకంటే దేవునికి భయపడాల మనము, మనుషుల కొరకు కాదు. చాలా క్రూరమైన చావులు చచ్చిపోతుంటారు ఒక్కొక్కళ్ళు. ఎందుని బట్టి అంటే దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉండకపోతే అలా జరుగుతుంటాయి. తర్వాత మరి ఇంకా ఇట్లా మాట్లాడుకుంటే మనకి 1 తిమోతి 3:4 చూడండి. 1 తిమోతి 3:4. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లల్ని స్వాధీనపరచుకుంటూ తన ఇంటి వారిని బాగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలకోలేకపోయినా అక్కడ దేవుని సంఘమును ఏలాగు ఇంటి వారిని ఏలపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకును తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవరైనా తన ఇంటి వారి ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును. స్తోత్రం. అవును,
మన కుటుంబాన్ని మనం చక్కపెట్టుకుంటేనే కదా మన సంఘంలో ఏదైనా చేయగలుగుతాము. సంఘ పెద్దలు అంటారు, అందుకే మన దగ్గర సంఘ పెద్దలు ఉంటారు. మన హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘ పెద్దలు ఎందుకు పెడతారంటే ఆ సంఘ పెద్ద ఎటువంటిదో మరి మన అందరికీ తెలుస్తుంటుంది. డబ్బులు ఆశ చూపిస్తుంటారు, రెన్యూమరేషన్లు ఆలోచిస్తుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుని మహాకృపను బట్టి కుసాప్తే చర్చి సంఘం ఇంత పెద్దదైనా కూడా అన్నయ్య మాత్రం మొట్టమొదటి అలవాటు చేయలేదు. దేవుని సేవకు సిద్ధపరచడం అంతవరకు సంఘ పెద్ద అనేవాళ్ళు అందరూ సమానమే అనే తత్వంతో ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వల్ల మన జీవితాలు మనము సాఫీగా సాగిపోటుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మరి లోపడకపోతే కూడా కొన్ని ఫలితాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చాలా ఇది కాబట్టి తర్వాత దేవుడు చెప్పండి ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సంఘర్షులారా మనందరం కూడా మొట్టమొదటిగా దేవుడికి లోబడాలి, సంఘ కాపరికి లోబడాలి. సంఘర్షులందరినీ కూడా మనం ప్రేమించాలా, ఎదుటివారిని మనం ప్రేమించాలా. వారిని ప్రేమించకపోతే మన స్థితిగతులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి దేవుణ్ణి మనం ముందు ప్రేమిస్తాము, తర్వాత మన సంఘాన్ని ప్రేమిస్తాము. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏక మనసు వచ్చే రీతిలో దేవుడు మనందరికీ సహాయం చేయగాక. దేవుడి కొద్ది మాటలను ఆశ్రయించి దీవించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.